చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారో మేము 120 రోజులు పెంచినాము 10% నుంచి ఇప్పుడు 40% స్టేటు 60% సెంట్రల్ పెడతా ఉంటుంది. ఒక వాస్తవాన్ని గమనించాలి అధ్యక్ష. ఈ రోజున అసలు ఆ స్కీమ్ పేరే జాతీయ ఉపాధి హామీ పథకం. అంటే దేశంలో కోట్లాది ప్రజలకు పట్టెడు అన్నం పెట్టేటువంటి స్కీమ్. రెండవది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే అధ్యక్ష, నాకున్న సమాచారం మేరకు 100 రోజులు పూర్తి చేసుకున్న వాళ్ళు కేవలం 2% ఉన్నారు. మీరు 125 ఇచ్చినా దానికి ఉపయోగపడేది లేదు అధ్యక్ష. హార్డ్లీ నాట్ ఈవెన్ 5% ఉపయోగపడదు. బికాస్ 100 డేస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ 2% ఉన్నారు. మీరు అన్నట్టుగా 100 డేస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 100% ఉంటే మీరు అన్న 100 ఉపయోగపడుతుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మీరు ఇది భరించడానికి ఎందుకు ఇబ్బంది పడతా ఉంది అనటం. నేను గౌరవ సభ్యులు ఒకటి అడుగుతాను అధ్యక్ష. అసలు ఒక లెక్క ఇస్తాను అధ్యక్ష. 2018-19 నుంచి 2022-23 వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చినటువంటి కేంద్రానికి ఇచ్చిన ఆదాయం 2,02 కోట్లు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది 3,45,00,000. అట్లాగే తమిళనాడు ఇచ్చింది 6,16,00,000. అధ్యక్ష, ఇక్కడ బీహార్ ఇచ్చింది 63,000 కోట్ల 345 కోట్లు. ఉత్తరప్రదేశ్ ఇచ్చింది 3,40,000 కోట్లు. అయితే డివల్యూషన్లో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు ఇచ్చిన ఆదాయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 2 లక్షల తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అదే అధ్యక్ష అంటే ఆర్థిక భారానికి సంబంధించి వారు ప్రస్తావించింది కాబట్టి అంటారా మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు బాధపడతా అన్నది మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం 2,02,00,000 ఇస్తే డివల్యూషన్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినది కేవలం 85,000 కోట్ల రూపాయలు. అట్లాగే ఇక్కడ బీహార్ నుంచి కేంద్రానికి వచ్చింది 63,000 కోట్లు. కానీ కేంద్రం నుంచి బీహార్కి ఇచ్చినటువంటిది 3,83,00,000 కోట్లు. అంటే ఎంత ప్రపోర్షనల్గా మోర్ దాన్ 10 times. అట్లాగే ఉత్తరప్రదేశ్ సంబంధించి 3,40,00,000 ఇస్తే ఉత్తరప్రదేశ్కు 7 లక్షల కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే రాష్ట్రం నుంచి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలకు మీరు కోత విధించి డివల్యూషన్ తగ్గించేసి తక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రాలకు మీరు 10 ఆదాయం ఇస్తూ మళ్ళీ మూలిగే నక్క మీద తాటిపడినట్టుగా ఇంత భారం మొత్తం మళ్ళీ ఇది కూడా మోపండి అంటే అది ఎట్లా సహేతుకం, ఎట్లా కరెక్ట్ అధ్యక్ష? రెండవది వారు మాట్లాడేది ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అధ్యక్ష. ఇది 1-2 సంవత్సరాలు దీనిపైన చర్చ జరిగి మొత్తం దీనిలో రకరకాల సంఘాలు రకరకాల NGOs మొత్తం దీని నుంచి ఎట్లా పేదవాడను కనీసం వాళ్ళ బానిస బతుకులు లేకుండా కనీసం పట్టడన్నా 3 పూటలు తినడానికి కల్పించే స్కీమ్. మీరు మొత్తం కేంద్ర బడ్జెట్ సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ 60 లక్షల కోట్లు. ఇది ఉపాధి హామీకి సంబంధించి కేవలం 1,00,000 కోట్లు. మీ దృష్టి దీనిపైన ఎందుకు పడ్డది? 60 లక్షల కోట్లు 140 కోట్ల సంబంధించిన నేషనల్ బడ్జెట్ 60 లక్షల కోట్లు పెట్టుకొని ఉపాధి హామీకి కేవలం 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు దీనిపైన దృష్టి పడుతుంది అధ్యక్ష. అంటే ఇది కోట్లాది మంది పేదలకు సంబంధించి అంటే వేరే పని లేదా? అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం పేదవాళ్ల పొట్టు కొట్టడం కరెక్ట్ కాదు. మరొకసారి మా గౌరవ సభ్యులు కోరేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళి మరొకసారి దీన్ని పునరాలోచన చేసి దీన్ని రివర్ట్ బ్యాక్ చేస్తే బాగుంటుంది. మీ యొక్క క్రెడిబిలిటీ కూడా పెరుగుతుందని చెప్పని ఈ వేదిక ద్వారా ఆ గౌరవ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.